మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో మొదటి వచనంలో మరి దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ప్రైజ్లా ఏంటి ఆలోచన? ఇదంతా సైన్యమంతా మరి నా వలన కలిగినది, ఈ సైన్యమంతా నేను చేసి ఉన్నానని దావీదుకు మరి సాతాను ద్వారా ప్రేరేపణ కలిగింది. ప్రైజ్లా హల్లెలూయా. మరి దావీదు దగ్గర ఉన్న మరి తన సేవకుని పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడ మరి సైన్యం ఉందో, ఎక్కడెక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో అని రాజుతో చెప్పగానే మరి దేవుడు బిడ్డారా ఆ దైవ సేవకుడు మరి వెళ్ళి ఆ లెక్కించడము ప్రారంభించబోతున్నానని చెప్పాడు. ప్రైజ్లా హల్లెలూయా. చూడండి దేవుడు బిడ్డారా, మరి దావీదుతో ఆ రాజు మాట్లాడుతున్నాడు. దావీదు రాజా, ఇలా లెక్కించడము నీకు మంచిది కాదు. ఇది ఎందుకంటే ఇది దేవుడే కార్యం చేశాడు, ఇది దేవుడి వలన జరిగింది కానీ మన వలన కలిగినది కాదు అని మరి ఆ రాజు ఆ దైవ సేవకుడు చెప్పినా కూడా దావీదు రాజు మాట మరి నెగ్గిందని. హల్లెలూయా. మరి దేవుడు బిడ్డారా వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ లెక్కించాడు. తన దగ్గర ఉన్న సేవకుడు వెంటనే ప్రేమ దేవుడు బిడ్డారా అక్కడ ఏం జరిగిందంటే 24వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో చివరిలో ఉంటుందండి. లేదా సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి దేవుని బిడ్డారా, 8వ అధ్యాయము. ఆ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వైరస్సి రాజులకు అప్పగించెను. ఇశ్రాయేలు వారితో కత్తి దూయగల 8 లక్షల మంది యూదులు, యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. ఆ జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటే నేను ఎంతో అవివేకులై దాన్ని చేసిందని యెహోవా కరుణింపయు ఈ దాసుడైన నా దోషము పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదులకు దీర్ఘాయుష్యు గాదుకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ మరి చూస్తే మరి దావీదు బలం అండి. దావీదు బలమేనా? యుద్ధంలో జయించింది ఎవరండి? దేవాది దేవుడే కదా. అప్పుడప్పుడు మనకున్న కొన్ని మరి సందర్భంలో మనకున్న వాటిని మనం అనుకుంటాం, ఇది నా వల్ల కలిగినది, ఇది నేను చేస్తేనే జరిగిందని మనం అప్పుడప్పుడు అనుకుంటాం. మరి అంశం ఏమనగా తెగులు ఆపిన బలిపీఠం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంశం ఏమనగా మరి దావీదు తెగులు ఆపిన బలిపీఠం. ప్రైజ్ ది లార్డ్. అంతకు ముందు మరి ఇలా దావీదు ఎత్తుచుకున్నప్పుడు మరి దావీదు ప్రేరేపణ కలిగినప్పుడు మరి సాతాను ద్వారా కొన్ని మరి ఆటంకాలు మనకు వస్తుంటాయి. మనము దైవ చిత్తానుసారంగా నడిస్తే దైవ చిత్తానుసారమైన ఆలోచనలు వస్తుంటాయి. లోక చిత్తానుసారమైన మనస్సు పెడితే మనకి ఏం చేస్తున్నాయి ఆలోచనలు? మనకు లోకానుసారమైన ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడప్పుడు మరి కొన్ని దురాత్మ నువ్వు ఇది బాగులేదు, ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ బాయిలో దొరుకు, ఇదిగో నువ్వు అక్కడ పడిపో అని అప్పుడప్పుడు ఇవి సాతాను ప్రేరేపిస్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి దైవ సంబంధమైన వ్యక్తులైతే వాటిని గ్రహిస్తారు, వాటిని ఆలోచిస్తారు, ఇది దైవ చిత్తమా లేక సాతాను చిత్తమా. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదు లాంటి ఆ వ్యక్తినే పడివేసింది. ప్రైజ్ ది లార్డ్. దావీదు చాలా ఉదయాస్తారుడు, దావీదు చాలా మరి దేవుడిని స్తుతించేవాడు,
దావీదు దేవునికి మరి సన్నిహితంగా ఉండే దావీదునే సాతాను పడవేసింది. హల్లెలూయా. మరి చూడండి, దేవుడే సైన్యానికి అధిపతిగా నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ దేవుడు ముందుగా నడిస్తేనే యుద్ధం జరిగింది. మరి ఆ యుద్ధం ఎవరు? యెహోవా చేసిందే, దేవుడు చేసిందే. కానీ దావీదు మరి ఏమనుకున్నాడంటే, నేను చేస్తేనే ఇది జరిగింది, నేనుంటేనే ఈ దేశమంతా బాగుంటుందని తాను హెచ్చించుకున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పడవ నుండినైనా దక్షిణ నుండినైనా ఒకరిని హెచ్చించాలంటే, ఒకరిని కిందికి తీయాలంటే అది దేవుని చిత్తమే. మరి 75వ కీర్తన గ్రంథంలో ఉందండి. 75వ కీర్తన 75వ కీర్తన 75వ కీర్తన 6వ అధ్యాయం. తూర్పు నుండి నైనను, పడమటి నుండి నైనను, అరేబు నుండి నైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చున్నాడు. ఆయన ఒకటి తగ్గించును, ఒకటి హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామండి. మనం హెచ్చించబడాలన్నా తగ్గించబడాలన్నా దేవుని చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు బబులోను పట్టణాలను బావుగా కట్టించాడు. వేలాడే తోటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడారా? బబులోను దేశమంతా సస్యశ్యామలుగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధాలు లేని దేశంగా ఉంది. ఆ రాజు మేడ ఎక్కాడు. మరి నిలబడుతుందా? ఆ రాజు మేడ ఎక్కి అంత చూస్తున్నాడు. ఆహా, ఎంత బాగుంది, పట్టణాలు ఎంత బాగున్నాయి, తోటలు ఎంత బాగున్నాయి, ప్రజలంతా నెమ్మదిగా ఉన్నారు. ఇది నా వల్ల కలిగినది, ఇది నేనే ఉండబట్టే కదా ఈ దేశానికి సమాధానంగా ఉంది అని కేవలము ఆయన నోటితో చెప్పలేదు. దేవుడు పెట్టారా? కేవలము మనసులో అంటుకున్నాడట. ఏమనుకున్నాడు? మనసులో అంటుకున్నాడట. బయట కూడా ఎవరితో చెప్పుకోలేదట. కేవలం మేడకి అన్ని చూశాడట. దేవుడు చూస్తున్నాడు. ఆయన మాట నోట నుండి రాకముందే దేవుడు అతని మనసును గ్రహించాడు, తన అహంకారాన్ని గ్రహించాడు, తన గర్వాన్ని గ్రహించాడు. ఇది నా వల్ల కలిగినది కాదా, ఇది నేను చేయబట్టే కదా ఇలా ఇలా బబులోను తోటలు ఇదిగో సస్యశ్యామలుగా ఉందని తన మనసులో గర్వించుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో చెప్పలేదండి, కేవలం గర్వించుకున్నాడు మనసులో. ఆ గర్వము అతన్ని పడవేసింది, ఆ గర్వము అతని కిందికి పడవేసింది. ప్రైజ్ ది లార్డ్. గర్విష్ఠులకు దేవుడు విరోధండి. గర్వము ఒకరిని తగ్గిస్తుంది, వినయము ఒకరిని హెచ్చిస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, వినయానికి ముందు మరి ఏం చేస్తుంది? హెచ్చింపు కనుక నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేవలం అతడు మనసులో గర్వించాడు. వెంటనే దేవుడు అతన్ని కిందికి పడవేసి అతనికి ఎలాంటి మాట ఇచ్చాడంటే ఎలాంటిది, అతనికి కఠినమైన శిక్షనిచ్చాడు. అతడట పక్షి వలె, ప్రైజ్ ది లార్డ్, నువ్వు పక్షి వలె జంతువు వలె మారిపోతావు. నీ వల్లంతా పక్షి వలె ఈగలు వస్తాయి, కోళ్ళు వస్తాయి, నువ్వు గడ్డి తింటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలంతా నిన్ను తరిమేస్తారు. దేశంలో లేకుండా, పట్టణంలో లేకుండా, నువ్వు గ్రామంలో లేకుండా, ఊళ్ళో లేకుండా నిన్ను ప్రజలంతా తరిమేస్తే నువ్వు అడవిలో అరణ్యంలో ఒక జంతువులాగా ప్రవర్తిస్తావని దేవుడు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డారా, దావీదు లాంటి వ్యక్తి కూడా అతను గర్వించాడు. దేవుడు మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు ఈ వాక్యం ద్వారా. దావీదట అతను తన మనసులో గర్వించుకొని ఈ యుద్ధ సైన్యం అంతా నేను చేసిందే కదా. హల్లెలూయా. ప్రేమణ దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన బలము, మన
శక్తి, మన సామర్థ్యము దేనికి పనికిరాదట. వస్తుందా? నా బలం 4 రోజులు నువ్వు మంచాన పడితే నీ బలం ఎక్కడిదండి? నాటకు నీ డబ్బంతా వెళ్ళిపోతే నీకు డబ్బు ఎక్కడిదండి? నా అందము నీ అందమంతా తీసివేస్తే నీకు అందం ఎక్కడిదండి? రైసలా హల్లెలూయా. దేవుడు విన్నారా? దేవుడే ఒకరిని ఇచ్చించాలి, దేవుడే ఒకరిని మరి ఆశ్రదించాలి. రైసలా హల్లెలూయా. దావీదుకున్న ఆ మంచి మరి ఆలోచన కాక ఆ సాతాను దావీదును ప్రేరేపించి దావీదును దేవుని బిడ్డలారా తప్పు మార్గంలో పట్టించింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కానీ యోవాబు అంటున్నాడు, రాజా ఇది మంచిది కాదే, ఇది మనము చేయకూడదే. దేవుడే ఇంతగా సమాధానం ఇచ్చాడు, ఈ పట్టణాన్ని కాపాడాడు, ఈ పట్టణంలో మనకు ఎంతో మేలు చేశాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం నా వల్ల ఇది జరిగిందని అనుకుంటాం. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు. అమ్మా యాకోబు అంటే ఎవరమ్మా? యాకోబు అంటే పేరు అర్థము మోసగాడు. అమ్మా అంటే చూడాలి పిల్లలు. పైసలా అడిగే చెప్పాలి ఉంటాడమ్మా. యాకోబు అంటే మోసగాడు. అమ్మా ఈ యాకోబు మరి అతనికి పేరు మారలేదు. యాకోబు తన అన్న ఏశావు వస్తున్నాడని చెప్పడానికి వస్తున్నాడని వెళ్ళి తన పిల్లలను తన భార్యను వేరు చేసి అతడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఎబేసు అనే ఒక స్థలం దగ్గర ఆయన మోకరించాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా గోచాడుతున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా దూత రైసలా అతన్ని ఎదుర్కొంటుంది. యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుందా? యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు వెంటనే దేవుడితో పోరాటం చేస్తున్నాడు. అంటే చేతులు పట్టుకొని మరి పోరాటం చేస్తున్నాడు, పెళ్ళాడుతున్నాడు. ఆ రాత్రంతా నరులతో దేవాది దేవుడు పోరాటం చేశాడని దేవుని వాక్యము రాయబడి ఉంది. హల్లెలూయా. వినబడుతుందా? దేవునికి స్తోత్రం. ఆ రాత్రంతా గోచాడుతున్నాడు. రాత్రంతా ఆ దేవుని పాదాలు పట్టుకొని విడవలేదు. నువ్వు నన్ను ఆశ్రదిస్తేనే అయ్యా నేను పోలిస్తాను. ఓ యాకోబు నేను వెళ్ళాలి, ఇదిగో తెల్లారుతుంది, యాకోబు నన్ను విడిచిపెట్టు. లేదు ప్రభా నువ్వు నన్ను దీవిస్తేనే అని ఆ పాదాలు పట్టుకొని యాకోబు విడిచిపెట్టడం లేదు. హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, యాకోబులో ఉన్న మరి మురుడుతనం, యాకోబులో ఉన్న మరి అలాంటి స్వభావం, మనిషి స్వభావం తొలగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో యాకోబును మరి ఆ కొట్టకుండా దీవించలేడా? ఆకలి వేస్తేనే అన్నం తింటాం. ఆకలికి ముందు ఆహారం తింటాం. దేవుడు కూడా ఆకలికి ముందు మన ఆహారం పెడతాడు. గాయము కట్టువాడు ఆయనే, గాయములు మార్పువాడాయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యాకోబులో ఉన్న నైజం, యాకోబులో ఉన్న మరి ఆ గర్వము పోవాలంటే యాకోబును కొట్టవలసింది. మామూలుగా కొట్టడం కాదు. యాకోబును ఎలా కొట్టాడంటే తోడా కీలు విరినట్టుగా కొట్టాడు. ఏది కొట్టది ప్రభు దీవించలేడా? కొట్టది ఆశ్రదించలేడా? యాకోబులో ఉన్న గొప్పతనాన్ని ప్రభు తీసివేయబోతున్నాడు. యాకోబులో ఉన్న మరి ఆ బలాన్ని తీసివేయబోతున్నాడు. యాకోబులో ఉన్న మరి ఆ బలాన్ని, తనకున్న ధైర్యాన్ని, తనకున్న అహంకారాన్ని ప్రభు తీసివేయబోతున్నాడు. ఎందుకు తీసివేయబోతున్నాడంటే దేవుని బిడ్డారా, ఇదిగో యాకోబు అనుకోవచ్చు, మానవుడు అనుకోవచ్చు, ఇది నా వలన, ఇది నా శ్రమ వలన, ఇది నా టాలెంట్, నాకున్న ఇదిగో పద్ధతిని బట్టి నేను గెలిచాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో మరి కొట్టండి దేవుడు. ప్రేమ దేవుని బిడ్డారా, యాకోబు పేరు మార్చడానికి, ఇశ్రాయేలుగా పేరు మార్చడానికి యాకోబు కొట్టబడాలి. యాకోబులో ఉన్న స్వభావం తొలగిపోవాలి, యాకోబులో ఉన్న గొప్పతనం తొలగిపోవాలి, యాకోబులో ఉన్న ఆ టాలెంట్ తొలగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరి కంసలి బంగారాన్ని కాల్స్తేనే అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. మట్టి మూసలో వెండిని దాన్ని కరిగిస్తేనే అది నిర్మూలం అవుతుంది. వడ్రంగి ఒక చెక్కను నున్నగా చెప్తేనే దానికి అందం వస్తుంది. అర్థమవుతుందా? శ్రమల ద్వారా ప్రభు ఆశీర్వదిస్తాడు. నా టాలెంట్, నా గొప్పతనము, నాకున్న పలుకుబడి వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను గొప్ప, నేను గొప్ప, గొప్ప గొప్పతనము ప్రభు దగ్గర పని చేయదండి. దావీదు గొప్పగా అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు యుద్ధశీలుడని గర్వించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నా సైన్యము లెక్కించమని అక్కడున్న మంత్రితో వెళ్ళి చెబితే ఆ మంత్రి లెక్కించేసరికి ఆ దేశంలో తెగులు వచ్చాయి, ఆ దేశంలో శాపం వచ్చింది. ఆ శాపము నిజంగా కత్తి చేత 70,000 మంది ఇశ్రాయేలు ప్రజలు కూలిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తెగులు భయంకరమైన తెగులు అండి. ఆ తెగుల్లో ఇశ్రాయేలు ప్రజలు కుప్పకూలిపోయారు, చంపబడ్డారు కత్తి చేత. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. నా టాలెంట్, నా గొప్పతనము, నాకున్న నేనే పాట పడతాను, నేనే ఇదిగో కాలికిస్తాను, నేనే ఇదిగో మందిరం కట్టించాను, నేనే ఇవన్నీ చేశానని మనం గొప్పగా ఇప్పుడు చెప్పకూడదు. హల్లెలూయా. దేవుడు లేని దావీదు లేడే, దేవుడు లేని దావీదు ఎక్కడ యుద్ధానికి వెళ్ళలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవి కలిగి ఉన్నవి ఇదిగో మన వలన కలిగినది కాదు, మన సామర్థ్యం వలన కాదు, నా చదువు వలన కాదు, నాకున్న టాలెంట్ పలుకుబడి ధనం వలన కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దేవుడి ఇస్తేనే మనకు జరుగుతున్నాయి. దేవుడు జోక్యం చేసుకొని మనకున్న శ్రమలో, మనకున్న ఇబ్బందుల్లో, మనకున్న కష్టకాల సమయంలో దేవుడు ఇస్తేనే మనకు జరుగుతున్నాయి. కలిగి ఉన్నది అమ్మా అది నీ వల్ల కలిగినది కాదు, అది దేవుని వల్లనే కలిగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, పౌలు దాసుడు అంటున్నాడు, ఇదిగో నేను ఏమై ఉన్నానో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓడ ప్రయాణంలో ఇదిగో దొంగల చేత, ఆకలి చేత, ఇదిగో దివ్యల చేత నేను ఎక్కడికి వెళ్ళినా అది దేవుడు నన్ను కాపాడాడు. నేను కాపాడబడడం కారణము నా దేవుడే. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే కానీ నా వలన కలిగినది కాదని తాను తగ్గించుకున్నాడు. దేవుని పెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు గొప్ప దేశానికి రాజై ఉన్నాడు. అనుకోకుండా 4 దేశాల నుండి రాజులు వచ్చారు. అమోనీయులు, మోయాబీయులు, భయంకరమైన యుద్ధశీరులు వారు. యెహోషాపాతు దగ్గర కూడా సైన్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఈటలున్నాయి, కత్తులున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థపడుతుందా? మన డబ్బు మనకు కాపాడలేదు, మన ఇల్లు మనకు కాపాడలేదు. చాలా మంది ఇల్లు కట్టుకొని చాలా మురిసిపోతుంటారు. ఇంకా మందిరానికి రారండి, ఇల్లే దైవం. ఇల్లు ఇంట్లో ఉండడం ముఖ్యమా, ప్రార్థన మందిరంలో ఉండడం ముఖ్యమా? పని చేయవాడు జీతానికి పాత్రుడు. మీరు పనికి వెళ్ళవచ్చుతున్నారు, వెళ్తున్నప్పుడు ఆ యజమాని మీకు డబ్బులు ఇస్తాడా, డబ్బులు ఇవ్వడా? డబ్బులు ఇవ్వడం ఎలా ఉంటుందా? ఎలా ఉంటాడు? డబ్బులు ఇవ్వకుండా ఎలా ఉంటాడు అంటే దానికి మీరు అర్హులు, దానికి మీరు తీసుకునే హక్కు మీకు ఉంది. కానీ దేవుని ఎందుకు వచ్చిన వారికి అతను జీతం ఇస్తాడు, ఫలం ఇస్తాడు. ఆ యజమానుడే జీతం ఇస్తే దేవుని దగ్గర మరి ఆశీర్వాదం కదా.
హల్లెలూయా. మరి చెప్పరండి హల్లెలూయా. మీరు ఇలా వచ్చి వచ్చి క్రమము అలవాటు చేసుకోవాలి. ఒక వారం వచ్చి ఒక వారం మర్చిపోవడం, ఒక వారం వచ్చి ఒక వారం డుమ్మ కొట్టడము అమ్మా అది దేవుడి దృష్టిలో అమ్మా మరి దొంగతనం అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి యెహోషాపాతు చాలా గొప్పవాడు ఉన్నాడు. ఒకటవ దినవృత్తాంత గ్రంథము 20 చదువుదామండి. అక్కడ కూడా ఒక మంచి మాట రాశాడు. ఒకటవ దినవృత్తాంత గ్రంథము 1వ వచనం చదవడమా 21 నుంచి 20 నుండి 12వ వచనం చదువుదాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను. హల్లెలూయా. వినబడుతుందా? హల్లెలూయా. మా చదవాలి మరొకసారి 12వ వచనం మరొకసారి చదువుదాము. 12వ వచనం 20వ అధ్యాయము 12వ వచనం ఇచ్చాడమ్మా. 22వ దినం త్వరగా 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, భయంకరమైన శత్రులు. హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రయాణంలో కూడా శత్రులు మనకు పదే పదే అమ్మా దాడి చేస్తుంటారు, నీ మీద దుమ్మిగా పడుతూ ఉంటారు. అనుకోకుండా రేపేమి జరుగుతుందో అనే పరిస్థితుల్లో కూడా మనము అప్పుడప్పుడు అమ్మా గడుపుతున్నాం. మనకు నిజంగా కొంతమంది మనకు వారు శత్రులుగా మారిపోతున్నారు. వారుగా మరి మనం ఏమి అనుకున్నా కూడా వారు మనకు శత్రులుగా మారిపోతున్నారు. సమాజంలో చూస్తున్నాం. అయ్యో నేను ఏమనలే, నేను జోలికి పోలే, ఆమె జోలికి పోలే, ఆమె నన్ను ఇదిగో మరి ఇలా కోపించుకుందని శత్రువుగా మారిపోయిందని అప్పుడప్పుడు మనం అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుచోదని స్థితిలో అప్పుడప్పుడు మనము పడి ఉన్నాం. కానీ దేవుడు ప్రేమ దేవుడు బిడ్డారా, నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు. నీకు కొండగా ఆయన మరి ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, నేను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రెక్కల కింద నీకు ఆశ్రయించే దేవుడుగా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎవరి రెక్కల కిందకు వచ్చావంటే ఆయన యెహోవా రెక్కల కింద ఆశ్రయానికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన రాయి రప్ప కాదే, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఆలపించే దేవుడు. ఈ యెహోషు ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని ఇదిగో గొర్రె పిల్లగా జీవిస్తున్నావా? దేవుని గొర్రె పిల్ల స్వరము వింటున్నావా? వినే గుంపులో ఉన్నావా? లోక స్వరం వింటున్నావా? ఇదిగో దేవాది దేవుడు యెహోషు ప్రార్థన వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎదురు తోచని స్థితిలో, ఎదురు తోచని భయంకరమైన పరిస్థితిలో ప్రభువాని అతను మొరపెడుతున్నాడు. హల్లెలూయా. మరి మొరపెట్టేగా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు బిడ్డారా, ఇదిగో మరి ఆ కింది వచనంలో ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కింది చదువుమా. 13వ అధ్యాయం. యూదా వారందరూ తమ పశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధి నిలబడి, అప్పుడు మత్తన్యాకు పుట్టిన ఏహేలు కుమారుడైన బెన్యాకు జననమైన జకర్య కుమారుడైన ఆసాపు సంతతి వాడు లేవియుడు యహాజేయులు సమాజంలో ఉండరు. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించను, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చేదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గట్టిగా చెప్పలు కొడతామండి. చెప్పండి లేదమ్మా. అయితే చెప్పలు చూడండి. తన ప్రార్థన అంగీకరించి ప్రవక్తతో మాట్లాడాడు. ప్రవక్త ప్రవశిస్తున్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు భయపడకుడి, చెడియకుడి. ఇదిగో మీరు యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధము చేసేది ఎవరంటే దేవుడే యుద్ధము జరిగించువాడై ఉన్నాడు. ఎంత వచ్చిందండి, ఏమొచ్చిందండి? దేవుడు వారందరినీ బలపరిచాడు, వారందరినీ ధైర్యపరిచాడు. మీరు భయపడకుడి. ఇదిగో దేవుని బిడ్డారా, భయాన్ని దేవుడు తొలగించి, ఇదిగో మరి యెహోషాపాతు తాను తగ్గించుకొని వ్యక్తిగా ఇదిగో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు తనకు అభయమిచ్చి తన ప్రవక్త ద్వారా ఇదిగో యెహోషాపాతుతో మాట్లాడి, మీరు యుద్ధానికి వెళ్ళండి, ఆ అమోరీయులను, ఆ మోయాబులను మీరు ఒక్క దెబ్బతో కథము చేస్తారని ఆ బలం ఇచ్చింది ఎవరంటే దేవాది దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. తన బలాన్ని ఇదిగో సాధించుకోలేదు. తనకు సైన్యం ఉంది, యెహోషాపాతుకు ఆ దేశంలో యుద్ధ వీరులు ఉన్నారు. ఆయనను వాళ్ళు లక్ష్య పెట్టలేదు, కానీ దేవుని కాపుదల కోసం అడిగాడు, దేవుని సావాసము కూడా అడిగాడు. దేవుడు వస్తేనే ఇదిగో మాకు బలం ఉంటుంది. మీరు ఇళ్ళలో ప్రార్థన చేసుకుంటున్నారా? బలిపీఠాలు కడుతున్నారా? తెగులు ఆగాలంటే నా మీద బలిపీఠం కట్టలేదు, కట్టబోతున్నాడు. హల్లెలూయా. యెహోషాపాతు లాగా తగ్గించుకున్నాడు. ఒక రాజై ఉండి, ఒక అధికారి ఉండి, ప్రైజ్ ది లార్డ్, ఇదిగో దేవుని దగ్గర తగ్గించుకొని, మా స్థితి బాగలేదు, మా పరిస్థితి బాగలేదు ప్రభువా అని ఇదిగో ఒక వ్యక్తిగా, ప్రైజ్ ది లార్డ్, ఇదిగో నీ సావాసం కావాలి, మీ ధైర్యం కావాలి, మేము మాకంటే ముందుగా నడవాలి, మాకంటే ముందుగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే మేము గెలుస్తాము. మా దగ్గర సైన్యం ఉంది, ఇదిగో ఆ సైన్యాన్ని చూడలేదు, ఆ బలాన్ని చూడలేదు. ఇదిగో మరి యెహోషాపాతు దగ్గర చాలా యుద్ధ బలవంతులు ఉన్నారు, కానీ ఆ బలం మీద నమ్మకం ఉంచినది, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు, లోకస్తుల మీద కాదు. ఎవరి మీద ఆధారపడుతున్నారమ్మా? నీ నోటి నుండి వచ్చిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ఎంతమందికి నమ్మకం ఉందా? టెస్ట్ పెట్టి చూడండి. నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆయన రుణిపరుస్తాడు, బలపరుస్తాడు. నువ్వు అడగలేకపోతున్నావు కావచ్చు, అందుకే ఇలా కుంగిపోతున్నావు. నువ్వు ప్రభును సన్నిధిలో మొదలుపెట్టలేకపోతున్నావు, అందుకే కార్యం జరగడం లేదు. ఏదో చేద్దాంలే, ఉందాంలే, అవుతుందిలే, వారే ఇస్తారు, వీరే ఇస్తారు, వారు వస్తారు, వీరు వస్తారు, వీరే తీసుకొస్తారు, వీరే తీసుకొస్తారని మనుషుల మీద ఆధారపడకండి ప్లీజ్. హల్లెలూయా. మనుషులు నమ్ముకోకండి. మనుషులు మాయో మాటలు చెప్పి మోసం చేసే ప్రజలుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడండి. ఆకాశమందున్న ఆ దేవుని మీద ఆధారపడండి. ఇశ్రాయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో యెహోషాపాతు దగ్గర ఎన్ని వేల మంది లక్షల సైన్యం ఉన్న ఆ సైన్యం మీద ఇదిగో ఆదరణ పడలేదు, కానీ ఇదిగో యుద్ధము చేసే దేవుని మీద, బలమిచ్చే దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నా టాలెంట్, నా గొప్పతనము, నాకున్న బలము మీద ఆధారపడకండి దేవుని బిడ్డారా. హల్లెలూయా. ఇది జరుగుతుందని మీరు అనుకోకూడదు. హల్లెలూయా. అసాధ్యమైనది అసాధ్యపరిచే దేవుడు తోడుగా మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యము జరుగుతుందని నువ్వు నిరసించకూడదు, కుంగిపోకూడదు.
ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఆధారపడండి. నీకున్న భయంకరమైన అసాధారణమైన కార్యాలు, ఏ కార్యమైనా, అది శుభ కార్యమైనా, ప్రైజ్ ది లార్డ్, అది పెళ్లి కార్యమైనా, ఇదిగో అది ఎలాంటి ఉద్యోగమైన, ఎలాంటివి ఇదిగో తెగిపోయినా వాటిని కూడా ఆయన బాగు చేయగల దేవుడు. మన తోడై ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచేదండి, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. మనం ఘనపరిచే వారిగా ఉండాలా, తృణీకరించేవాడ బిడ్డలుగా ఉండాలా? ఎలా ఉండాలి? ఘనపరిచే వారిగా ఉండాలి. మరి ఫరో రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ స్వభావము ఎవరు చెప్పలేకపోయారు. మనం నిద్రపోతున్నారా? దేవుని గుళ్ళో నిద్రపోకూడదు. దేవుని గుళ్ళో నిద్ర సాధన ఏం చేస్తుందట? ఫస్ట్ తల మీదకి వస్తుందట. తల మీద బాగా ఉంటుందట. తల మీద ఉన్న తర్వాత ఒక సేవకుడు కుమారుడు ఎట్టి దాడి వారు తల ఇలా ఊపుతున్నారు కానీ ఆ దైవ సేవకుడు కుమారుడు అడిగినట్టు. ఆ దైవ సేవకుడు జవాబు ఇప్పించాడంటే, సాధారణ తల మీద ఒకేనే ఉంటావా, ఊపవా అనగానే ఏంటంటే మన విశ్వాసులు ఇలా ఇలా ఊపుకుంటారు. నన్ను ఊపవా, నన్ను సంతోషం పెట్టవా, ఒట్టిగానే పండబెట్టుకుంటాను నన్ను అనగానే పండుకున్న వాళ్ళు చేస్తారమ్మా అలా ఇలా ఇలా ఊపేస్తారు. మా దేవుడిలో అమ్మ నిద్రపోకూడదు అంటే సాధారణ సంతోషం పెడుతున్నాం. మనం ఇలా ఊపి 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 వాళ్ళు సంతోషం పెడుతున్నాం. హల్లెలూయా. మరి ఒక సహోదరుడ దైవ సేవకుడికి ఫోన్ చేసిందంట. అర్ధరాత్రి ఫోన్ చేసిందంట. ఏంటి అమ్మగారు, ఏంటి ఏమైనా ప్రార్థన అవసరం? అమ్మ వింటున్నారా? ఏమైనా ప్రమాదం జరిగిందా, ఏమైనా బాధ అయిందా, ప్రార్థన చేస్తున్నారమ్మా అని చెప్పాడట. అయ్యా మరి నాకు నిద్ర పట్టలేదని చెప్పింది. అమ్మా నిద్ర పట్టడానికి నేను డాక్టర్ దగ్గర కదా, నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్ళదామంటే, కాదయ్యా నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినా నేను నిద్రపోయేవాడిని, నాకు వాక్యం చెప్పరాదు, నేను నిద్రపోతున్నాను, మంచిగా నిద్రపోతానని ఫోన్ చేస్తున్నాను. అమ్మా నువ్వు ఎప్పుడు వాక్యం చెప్తే అప్పుడు నిద్రపోతున్నావు. మధ్యలో నాకు నిద్ర పట్టడం లేదా, నువ్వు వాక్యం చెప్పు నిద్ర పట్టుకుంటాను. హల్లెలూయా. అమ్మా అలాంటి విశ్వాసులు మందిరానికి రావడం లేదా? దైవ సేవకుడు వాక్యం చెప్తేనే అవి నిద్ర పడుతుందట. అంటే అవి వారంతా దైవ సేవకుడు చెప్పిన నిద్ర, ఆ వాక్యం చెప్తే నిద్రపోయేదట. నిద్ర పట్టలేదట. అయ్యా వాక్యం చెప్పు, నేను నిద్రపోతాను. హల్లెలూయా. అమ్మా దేవుని గుళ్ళో అమ్మా నిద్రపోకూడదు. ఒక అధికారి దగ్గర, ఒక మరి ప్రభుత్వం దగ్గర నిద్రపోతామా? అమ్మా కాలు బారేసుకుంటామా? అమ్మా భయభక్తితో కూర్చుంటాం. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, నాకు వచ్చి ఆధార్ కార్డు నా పేరు తీసేస్తారు, నాకు బియ్యం రాసియరు, నాకు జొట్టిస్తారు, నాకు లోన్ ఇయ్యరు. ఒక బ్యాంకు దగ్గర, ఒక కలెక్టర్ దగ్గర, ఒక ఎమ్మెల్యే దగ్గర, ఒక అధికారి దగ్గర పోయినప్పుడు మీరు ఎలా ఉంటారు? డాక్టర్ దగ్గర పోయినప్పుడు అమ్మా ఎలా ఉంటారండి? అమ్మా కాలు బారేసుకుంటారా? నిద్రపోతారా? నిద్రపోకూడదు. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. నిద్రపోతున్న వారు నిద్రపోయేవారు. ఏం జరిగిందంటే దైవ సేవకుడు అన్నాడట, పరలోకం ఎంతమంది పోతారని చెప్పారట. మేలుకున్న వాళ్ళేమో అందరు చెట్లెత్తారట. మా ఎనబడుతుందా? మేలుకున్న వాళ్ళు అందరూ చెట్లెత్తారట. మన దైవ సేవకుడు చెప్పాడంటే నరకం ఎంతమంది పోతారని చెప్పారట. వీళ్ళు నిద్రన్నారు కదా, చెట్లెత్తారట. అంటే చూడు, నరకం ఎంత పోతాం అంటే నిద్రపోయారు వాళ్ళు. వాళ్ళకి ఆ మాట వినవాలి. ఫస్ట్ మాట వినవాలి, మేల్కొనే వాళ్ళు. నిద్రపోయే వాళ్ళు ఎంతమంది నరకం పోతారంటే మేల్కొన్న వాళ్ళు చేతెత్తలేదంట. ఆమె ఏదో శబ్దం నరకం అనగానే భయం వచ్చి చేతెత్తిందంట. హల్లెలూయా. మనము మరి దైవ సేవకుడు వాక్యం చెప్తూ నిద్రపోకూడదు. ఆ సహోదరి అర్ధరాత్రి ఫోన్ చేసి వాక్యం చెప్తేనే నిద్రపడుతుందయ్యా అని చెప్పిందట. అంటే మనము సాధారణ చేసుకున్నామా, ఆ నెత్తి మీద పెట్టుకొని వారిని సంతోషపడుతున్నాం, ఊగుతూ ఉంటాం. అలా ఉండకూడదండి. మరి చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యేసు గ్రంథం తెలుసండి. ఊహిస్తున్నాను చివరిగా
యేసేపు ఎవరో తెలుసామా? యేసేపు చాలా భక్తిపరుడు, అమ్మవేయ భక్తి. ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో మరో రాజు ఉన్నాడు. మరో రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ స్వభావము, ఆ కళ వివరణ ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎవరు వివరించలేకపోతున్నారు. జ్ఞానం తీసుకొచ్చాడు, అధికారం తీసుకొస్తాడు, పెద్ద పెద్ద వారిని తీసుకొచ్చాడు. ఆ కళ స్వభావం ఎవరు చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. వెంటనే యేసేపు ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా ఆ కళల స్వభావం తెలపడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యేసేపు, నా దగ్గర తీసుకురండి రాజు చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఎవరుతుందమ్మా విధమవుతున్నారా? మా విధమోగండి. హల్లెలూయా. మంచిదండి, పాడదామండి, గట్టిగా చెప్పండి కొట్టాలండి మా. హల్లెలూయా. ఏం జరిగిందంటే ఆ మరో రాజు దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చాడమ్మా? యేసేపు వచ్చాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ యేసేపు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు, నాకు కళ వచ్చింది, ఆ కళ స్వభావం నాకు చెప్పని అమ్మా రాజు యేసేపుతో చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. భయపడుతుందా? ఎలా కూర్చున్నాడు. నాకు నేనేలా చెప్పగలను, నేను చెప్పలేను అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి నువ్వు ఎందుకు వచ్చావు? రాజు అడుగుతున్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు అని రాజు అడుగుతున్నాడు. నువ్వు కళ చెప్పని వ్యక్తి అయితే ఎందుకు వచ్చావు? ప్రైజ్ లార్డ్. మరి యేసేపు అంటున్నాడు కదా, అయ్యా చెప్పడం కాదయ్యా, నా దేవుడు నీకు నిలబరుస్తాడు, నా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఇదిగో మరి ఏంటి ఆ కళా స్వభావము? నీకు దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమండి? ఒక అన్య రాజు దగ్గర, ఒక అధికారి దగ్గర, ఒక ఉన్నతమైన గొప్ప దేశ రాజు దగ్గర అతడు ఇదిగో తన దేవుణ్ణి కనపరుస్తున్నాడు, తన దేవుణ్ణి ఇదిగో మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా చెప్పండి, ఆ కళా స్వభావము ఇదిగో రాజా నీకు ఆ దేవుడు ప్రత్యక్షమైనాడు అంటే దేవుణ్ణి కనపరుస్తున్నాడు. దేవుని దగ్గర భయపడడం లేదు. మనము అప్పుడప్పుడు దేవుని అమ్ముకున్నావా అంటే ఏమంటామండి? అన్నుల దగ్గర, గొప్పవారి దగ్గర నాకు ఆధార్ కార్డు రాదేమో, నాకు ఆ రేషన్ కార్డు ఉంటుందేమో, అక్కడ నిజంగా మరి అప్పుడప్పుడు మనము భయపడుతుంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదిగో అక్కడ రాజు దగ్గర అతను సిగ్గుపడకుండా ధైర్యంగా, అయ్యా రాజా ఇదిగో ఆ దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడే నీకు ఆ కళ స్వభావం చెప్తాడని ఇదిగో మరి యేసేపు దేవుని కనపరుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, మాటి మాటికి దేవుణ్ణి ముందు పెడుతున్నాడు, మాటి మాటికి దేవుణ్ణి కనపరుస్తున్నాడు. యేసేపు జీవితంలో దేవుడు ముందు ఉండాలి, నేను వెనుకుండాలి. హల్లెలూయా. అయ్యా శాస్త్రుల మీద, రాజుల మీద, అధికారుల మీద, ప్రభుత్వాల మీద, వాటి మీద అధికారం శాస్త్రము చేసేది ఆ దేవాది దేవుడే నీకు ప్రత్యక్షమవును గాక. రాజు మిత్రులైపోతున్నాడు. ఏంటి? ఎప్పుడు ఎరగని వ్యక్తి, యెహోవా దేవుడు తెలియని వ్యక్తి, యెహోవా దేవుడు ఎవరు? ప్రైజ్ లార్డ్. దేవుడు అంటే తెలియని వ్యక్తి, ఆ అన్య రాజుకు దేవుడు ఉన్నాడని ఒక నిజాన్ని తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక దైవ సేవకుడట ఎవరికి కలిసినా నమస్తే పెడితే నమస్కారం పెడితే నమస్కారం పెట్టాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ పెడతాడు. ఎక్కడ కలిసినా తన నోటి నుండి ఎప్పటికీ ఫోన్ చేసినా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరితో అయినా ఇలా ప్రైజ్ లార్డ్ చెప్పడము ఆ అన్నిటికి అలవాటు అయిపోయి ఆ అన్నిటి నమస్కారం మర్చిపోయి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ అన్యుడు ఏం చేశాడమ్మా? నమస్కారము మర్చిపోయి అతను కూడా ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడట. హల్లెలూయా. అతనికి అలవాటు అయిపోయింది. మీరు చెప్పుకుంటున్నారా? మీ భర్తలు చెప్తున్నారా ప్రైజ్ లార్డ్? మీ పిల్లలు చెప్తున్నారా ప్రైజ్ లార్డ్? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అంటే దేవుని మహిమపరచుట. ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. ఒక వ్యక్తి నాతో అన్నాడు కదా, నాకెందుకు చెప్తున్నావు ప్రైజ్ రావడానికి నన్ను అడిగాడు. నువ్వు అలా చెప్పకూడదని చెప్పాడు. అంటే అతనికి కోపం వస్తుంది. మా ఎనబడుతుందా? 2 సార్లు అన్నాడు, 3 సార్లు అన్నాడు, 4వ సారి అతని దగ్గరికి పోతే ఏమంటున్నాడు, అదే నాకు ప్రైజ్ రాని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో ఆ ఫరో ఇదిగో దేవుని మాటికి చెప్తున్నాడు, దేవా ఇదిగో ఈ కార్యం చేసేది నేను కాదు, ఈ కార్యం జరిగించేది నేను కాదు. ఆ కళాస్వామం ఏమిటంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ప్రైజలాడు. దాన్ని శీఘ్రంగా ప్రభు దాన్ని జరిగిస్తాడు. ప్రభు దాన్ని తప్పక నెరవేరుస్తాడు. తప్పక ఆ కళాస్వామము నీకు నా దేవుడు బయలుపరుస్తాడు. ప్రైజలాడు. నేను కాదు, దేవుడే నీకు ప్రత్యక్షం అవుతాడని అక్కడ దేవుని ఘనపరిచాడు. ఆ అన్య రాజు ఇదిగో దేవుని నామాన్ని ఘనపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో 7 సంవత్సరాలు ఇదిగో ప్రపంచమంతా కనవస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ప్రభు ఇదిగో ఓ రాజా, దేవుడు నాకు బయలుపరచబోతున్నాడు. ఏమిటనగా 7 సంవత్సరాలు కరువు తెగులు వస్తుంది. ఇదిగో ఆహారము ధాన్యం ఉండదు. మనము కొట్లు కట్టి ఈ మన ఐగుప్తు దేశంలో వాటిని కాక ఆ కొట్టలో ధాన్యం కూర్చాలని దానికి కాల స్వభావం చెప్పాడు. గట్టిగా చెప్పబడుతున్నామా? హల్లెలూయా. వెంటనే ఆ ఫరో ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని వలె ఎవరు లేరని అతడు ఇదిగో యేసేపును గనపరిచాడు. ఆమేన్. ఇతడు దేవుని చేత ఇదిగో ఉన్నవాడు దేవుడే. ఇతనికి ఆ కళ స్వభావం చెప్పాడు, దేవుని వలె ఉన్నాడు. ఇతడు దేవుని స్వరూపము ధరించుకున్నవాడని ఒక అన్య రాజు ఆ దేశంలో యేసేపును హెచ్చించాడంట. యేసేపును గనపరిచాడు. 2వ రాజుగా యేసేపును చేశాడు. రాజుకున్న గొలుసు తీసి మెడలో వేశాడు. రాజుకున్న ఉంగరం తీసి ఇదిగో మరి తొలగించాడు. రాజుకున్న 2వ ఉంగరము మరి 2వ రథము తీసి యోసేపును ఊరేగించాడు. దేవుని హెచ్చించాడు, దేవుని గణపరిచాడు. నా బలము, నాకున్న తలంపు, నాకున్న ఆలోచన కాదు, దేవుడే ఆలోచన కలుగ చేయాలి. దేవుడే ఆ దర్శనం నాకు చూపించాలి. దేవుడే నాతో మాట్లాడాలి. దేవుడే నాతో ఉండాలి. అప్పుడే నీకు కళా స్వభావం చెప్తారు. నా వల్ల కలిగేది కాదని తాను తగ్గించుకున్నప్పుడు ఇదిగో యేసేపును ఆ దేశంలో హెచ్చించాడు. గట్టిగా చెప్పలు కొడతామండి. హల్లెలూయా. ఆ తర్వాత పెట్టండమ్మా. మరి ఆఖరిగా మరి తెగులు ఆగవేయబడి తెగులు బలిపీఠము దావీదు కట్టాడు. చివరిగా ఈ వాక్యం చదువుకుందామమ్మా. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము ఆఖరిలో ఉంటుందమ్మా. 18వ వచనం. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యోబుసీయుడైన ఆర్నోను యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. ఆర్నాన రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చు చూచి ఇదిగో బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడ రాజావు, నీవు నీ దాసుడైన ఎదుకు వచ్చి నిమిత్తమేనా అని అడగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోయినట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలని వచ్చిన నేను ప్రైస్తదా. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు ఆ మరణాన్ని చూడలేకపోతున్నాడు. ఆ భయంకరమైన ఆ మరణాన్ని, ఆ వేదన, ఘోష, ఏడుపు చూడలేక ఇదిగో మరి దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను ఎక్కించడకు కారణమైంది అయ్యా, నా తండ్రిని నన్ను శిక్షించుము, వారిని ఎవరిని ఏమి చేయకయ్యా, కొల్లాంటి ప్రజలయ్యా, వారిని ఏమి చేయకు ప్రభు అని కోచాడుతున్నాడు, బలవంతం చేస్తున్నాడు, దేవుణ్ణి
అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా. ఒట్టిగా పోతే ఆమేన్ హల్లెలూయా. మరి పాపము మనము తప్పు చేస్తూ ఉంటాం, మనం కొన్ని పాపం చేస్తుంటాం. పాపం ఒట్టిగా పోతుందా? ఒట్టిగా పోతున్నామా? ఎక్కడ దేవుని దగ్గర చెప్పుకోవాలి. దేవుని దగ్గర మనము ప్రతి పాపాన్ని చెప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు. మనం పాపం చేయలేమని మనం చెప్తే మనము అబద్ధికులం అవుతున్నాము. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతటి పాపినైనా, ఎంతటి మూర్ఖులైనా ప్రైజ్ ది లార్డ్ మరి ఈ తప్పు చేసి పాపం చేసి ఇంకా మందిరానికి రాలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. తాగుడనే బానిసలో ఉన్నారు, అబద్ధం అనే బానిసలో, పాపం అనే ఆలోచనలో ఉన్నారు. చాలా మంది వ్యభిచారము నేను చేశాను, పాపం చేశాను, భార్య ఉంది, భర్తతో కానీ మరి వేరే భార్యతో పాపం చేసి దేవుని బిడ్డలే ఇదిగో మోసపోతున్నారు. ఇదిగో నేను పాపం చేశాను, ఆమెతో నేను పాపం చేశాను, ఇంకా మందిరానికి ఎలా రావాలి, ప్రార్థించాలి అని అలా బయట తిరుగుతున్నారు. సాతాను ద్వారా వారు నిజంగా తిరుగుతున్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరిస్తావో, ప్రార్థిస్తావో, నీ ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేయగల దేవుడు. గట్టిగా చెప్పాలనుకున్నాడు. నీ పాపం అంట తూర్పు పడవ ఎంత ఉందో అంత దూరం విశ్లేషాడట. ప్రైజ్ ది లార్డ్. నీ పాపమంట ఆయన వెనుక భాగాన వేసుకున్నట. ప్రైజ్ ది లార్డ్. నీ పాపము కనపడదు. ప్రైజ్ ది లార్డ్. నీ తప్పు కనపడదు. క్షమించాడు, నేను మన్నించాడు, నీకు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కృపను కాపాడుకోవాలి. నీ పాపాన్ని తన వీపు పైన వేసుకున్నట. ప్రైజ్ ది లార్డ్. మాటికి అది కనిపించదు దేవునికి. నీవే పదైపోతున్నారు. విశ్వాసం చాలా మంది మందిరానికి రావడానికి కారణం ఏంటంటే వారు తప్పుల్లో ఉన్నారు, లోకంలో కలిసిపోయారు, లోక సంబంధులుగా ఉన్నారు. హల్లెలూయా. లోక స్నేహం చేస్తున్నారు, లోకానికి దాసులయ్యారు. దేవునికి దాసులైన వారు లోకానికి దాసులుగా మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా హల్లెలూయా. వెంటనే దావీదు ఆ కళ్ళాన్ని కొన్నాడండి. కళ్ళము తెలుసా అండి? పొలాన్ని కొన్నాడు. ఆ పొలం దగ్గరికి దావీదు వెళ్ళగానే ఆ యోబుస్తుడైన ఆ యజమానుడు పొలం యజమానుని దావీదు చూసి సాష్టాంగంగా నమస్కరించాడు. అయ్యా ఏంటయ్యా ఇలా వచ్చావు? అయ్యా నీ పొలం నాకు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నేను డబ్బులు ఇస్తాను, విల చెల్లిస్తాను. ఎందుకనగా మా దేశం మీద, మాకున్న ప్రజల మీద శాపం తొలగిపోవాలి, పాపం తొలగిపోవాలి. ఆ శాపం వెంటాడుతుంది, మరణం వస్తుంది, వ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టే తెగులు ఆగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆ వ్యక్తి కూడా అయ్యా మీరు తీసుకోండి అయ్యా అనగానే వెంటనే దావీదు అక్కడ బలిపీఠము కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ బలిపీఠము కట్టి దహన బలులు అర్పిస్తుండగా ఇదిగో అక్కడ శాపము తొలగిపోయింది, పాపము తొలగిపోయింది. ఎకే మరణదూత వచ్చిందో అది మరణదూత కాగా వెళ్ళిపోయి అక్కడ సమాధాన బలులు అర్పించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కోపం అనే ఇదిగో ఆ తెగులు పోవాలంటే, ప్రైజ్ ది లార్డ్, నీ కోపం అనే ఆ తెగులు పోవాలంటే దేవుని మీద, దేవుని సంగమా, నా బలము, నా శక్తి, నా సామర్థ్యము అనే ఇదిగో ఆ తెగులు పోవాలంటే నువ్వు బలిపీఠము కట్టాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దావీదు బలిపీఠము కట్టి ఆ తెగులు ఆపినట్టు నీటిలో కూడా ఆ బలిపీఠము కట్టాలి. ఇంట్లో బలిపీఠం ఉందా? దేవుడు అడుగుతున్నాడు. బలిపీఠం అనగా ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది, ప్రార్థన కార్యములు జరిగిస్తుంది, శాపాలను కొట్టివేస్తుంది, మరణాలను దూరపరుస్తుంది, వ్యాధులను దూరపరుస్తుంది, సమస్యల నుండి నిన్ను విడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దావీదు ప్రియమైన దైవ సంగమా తెగులు ఆపేశాడు. ప్రార్థన బలిపీఠం ద్వారా ఆపేశాడు. నీ ప్రార్థన ద్వారా ప్రతి వాటిని చంపివేయవచ్చు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అసాధారణమైన జరగని కార్యమైన అది ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ప్రార్థన ద్వారా దేవుడు సమస్తము చేయగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేశంలో మరణం లేదు, తెగులు లేదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ దేశంలో శ్యామలుగా, సత్యశ్యామలుగా మార్చబడింది, సమాధానంగా మార్చబడింది. ప్రియమైన దైవ సంగమా, నీ ఇంట్లో ఉన్న ఆ కోపం అనే తెగులు తొలగిపోవాలి. నీ ఇంట్లో ఉన్న ఆ సినిమాలనే కోపం తొలగిపోవాలి. నీ ఇంట్లో ఉన్న అశ్రద్ధ తొలగిపోవాలి.
తొలగిపోవాలి. నీ ఇంట్లో ఉన్న వేరే చెడు తలంపులు తొలగిపోవాలి. నీ ఇంట్లో ఉన్న ఆ కోపము, ఆ శాపము, ఇదిగో ఆ నిద్రపోతున్నము, ఆ సోమరితనము, ఆ గర్వము, ఇదిగో ఇప్పుడే యేసునామములో ఇంట్లో తొలగిపోవాలి. ఆ తెగులు యేసునామములో వెళ్ళిపోవాలి. నువ్వు వెంటనే నువ్వు వెళ్ళగానే నువ్వు ఎక్కడ మోకరిస్తున్నావో, ఎక్కడ బలిపీఠం కడుతున్నావో ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయి. ఆజ్ఞలన్నిటినీ దేవుడు విడిపిస్తాడు. ఇది నమ్మకము. నమ్మకం అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దావీదంటే ఇదిగో పడగొట్టిన ఆ ఆలోచన, ఆమె దావీదులంటే అలాంటి వ్యక్తిని పడవేసింది సాతాను ద్వారా. హెచ్చించుకున్నాడు దావీదు. ఆ దావీదు కారణంగా మార్చబడినందుకు దావీదు వెంటనే పశ్చాత్తాపపడి దావీదే పశ్చాత్తాపపడ్డాడు. ఇదిగో వ్యక్తులుగా మార్చుకున్నాడు. దీన మనస్సు కలిగి ప్రార్థిస్తున్నాడు. దీన మనస్సు గల దగ్గర దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డలారా, దీన మనస్సు కలిగి ప్రార్థిస్తున్నారా? దీన హృదయం ఉందా? పోచాడే మనస్సు ఉందా? పశ్చాత్తాపపడే మనస్సు ఉందా? విరిగిపోయిందా నీ హృదయం? యాకోబు కూడా విరిగిపోయినప్పుడే యాకోబు పేరు మార్చబడింది. యాకోబు కూడా కూడి దేవుడు కొట్టాడు. ప్రేమ దేవుడు పెట్టారా? ఆ కొట్టిన కూడా ఆ కుంటుకొని వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు. తన కుటుంబం కొరకు, తన ఉన్న ఆ మరణము తప్పించడానికి ఏషావుని తప్పించబడాలి. భయంకరమైన పరిస్థితి, ఎలాంటి చనిపోతాను. హల్లెలూయా. అలాంటి స్థితిలో దేవుని దగ్గర మొరపెట్టి గోచాడి ఆయన ఇశ్రాయేలు రాజుగా మార్చబడ్డాడు. ఆమేన్. యాకోబు పేరు తీసివేయబడింది. యాకోబు కాదు, ఇక నుండి నువ్వు ఇశ్రాయేలు రాజుగా చేయబోతున్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యాకోబులో ఉన్న అంత ఆ బలవంత తీసివేసి దేవుని మహిమను నింపాడు, దేవుని శక్తిని నింపాడు, దేవుని ప్రేమను నింపాడు, దేవుని కృపను నింపాడు యాకోబు జీవితంలో. ప్రైజ్ లార్డ్. ఒకవేళ యాకోబు హెచ్చించకుండా, ప్రైజ్ లార్డ్, యాకోబు గర్వపడకుండా, యాకోబు నాటాలేడు నా బలము చేత నా కుటుంబాన్ని రక్షించుకున్నారే, నా కుటుంబాన్ని కాపాడుతున్నారే, అలాంటిది కాక తోడ విరగొట్టి ఇదిగో యాకోబును అంతగా దీవించాడు. ప్రైజ్ లార్డ్. తెగులు ఆగిపోవాలంటే, మన ఇంట్లో ఉన్న కోపము తెగులు పోవాలంటే నీతో బలిపీఠం కట్టబడాలి. నీతో బలిపీఠం కట్టబడిందా? నీతో ప్రార్థన బలిపీఠం కట్టబడిందా? ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకు సహాయం చేయునుగాక. దావీదు తెగులు ఇదిగో ఆపినట్టుగా మనము కూడా ప్రార్థన ద్వారా, ప్రైజ్ లార్డ్, ఇదిగో వెల చెల్లించాడు దావీదు. ఇదిగో ఎంతో ధనాన్ని ఖర్చు చేశాడు. నీ సమయాన్ని ఖర్చు చేస్తున్నావా? ప్రైజ్ లార్డ్. ఆదివారం రాగానే 5 మందిలకు పనికి వెళ్తున్నావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వెల చెల్లించగలుగుతున్నావా? సమయం చెల్లించగలుగుతున్నావా? నువ్వు ఉదయం రాత్రి సరిగ్గా 10 గంటలకు పట్టుకొని ఉదయం కాలంలో 5 గంటలకు తప్పక లేవాలి. ఎంతమంది చేస్తారు? చెల్లించాలి. మా వెల చెల్లించాలి. కరెక్ట్గా 10 గంటలకు పట్టుకొని కేవలం 5 గంటలు లేచి 6 గంటల వరకు గంట శుద్ధించండి, ప్రభుత్వం ఆరాధించండి, ప్రార్థన చేయండి. తెగులన్నీ ఆగిపోతాయి. నిజలా నీకు శత్రువులుగా ఉన్నవారు బిడ్డలుగా మార్చి పెడతారు. నువ్వు పోయిన వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు. ఆమేన్. నీట్లో శాపం ఉండదు, వ్యాధి ఉండదు. నిజలా ఎలాంటి సమస్య ఉండదు. అమ్మా చేస్తారా? 5 గంటల నుంచి బలిపీఠం కడతారా? ఆ బలిపీఠం ద్వారా దేవుడిని అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నమ్మండి. ఇది నా మాట కాదు. ప్లీజ్, ఏదో రాజు చెప్తే అమ్మా చేయకండి. అమ్మా ప్రైజ్ లార్డ్. రాజు చెప్తే చేయకండి. అమ్మా దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అమ్మా దేవుడు చెప్తున్నాడు 5 గంటలు లేచి వెల చెల్లించండి. అమ్మా వెల చెల్లించడం బంగారం కాదు, ధనం కాదు, ఆమె డబ్బు కాదు. అక్కడ పెట్టి ప్రార్థించేది ఒక కొబ్బరికాయ కాదు, ఒక ఊది వస్తువు కాదు. వెల చెల్లించాడు. కేవలం మీకున్న సమయాన్ని అక్కడ చెల్లించండి. అమ్మా దాన్ని చెల్లించినట్టుగా మనం అందరం చెల్లించి మోకరించి ప్రభువుకు మనము సమీపంగా ఆయనతో ముందుకుగా